అందరికీ షాలోమ్, ప్రైజ్ ద లార్డ్. ఇదిన వాక్య ధ్యానము యాకోబు 3వ అధ్యాయము 17వ వచనము. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదియునై ఉన్నది. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనము. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. చూడండి, పైనుండి వచ్చే జ్ఞానము. ఈ జ్ఞానము స్త్రీలమైన మనకి మనం అన్వయించుకుందాము. కుటుంబాలలో 2 రకాలైన స్త్రీలు ఉంటారు. ఒకటి పైనుండి వచ్చే జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు, రెండవది భూ సంబంధమైన దెయ్యముల జ్ఞానము వంటి జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు. అయితే మొట్టమొదటిగా భూ సంబంధమైనటువంటి దయ్యముల జ్ఞానము వంటి జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు ఉన్న కుటుంబాలలో ఏముంటుందో చూద్దాము. మత్సరము, వివాదము, అల్లరి, ప్రతి నీచ కార్యము, సత్యమునకు విరుద్ధముగా అబద్ధములు, కోపము, అసూయ, ద్వేషము, ఇలాంటివన్నీ ఆయా గృహాలలో ఉంటాయి. అంటే ఆ కుటుంబంలోని స్త్రీలు దైవికమైనటువంటి జ్ఞానము లేనటువంటి స్త్రీలు ఉన్న కుటుంబాలలో పై చెప్పినవన్నీ ఉంటాయి. అయితే పైనుండి వచ్చే జ్ఞానము అంటే దైవికమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి స్త్రీలు ఉన్న కుటుంబాలలో సమాధానము, పరిశుద్ధత, మృదువైన మాటలు, కనికరము, దయ, జాలి, కనికరము ఉంటాయి. అంతేకాకుండా వేషధారణ అనేది ఉండదు, పక్షపాతం అనేది అస్సలే ఉండదు. కాబట్టి కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ, ఎందుకంటే ఒక కుటుంబము కట్టబడాలి అంటే ఆ కుటుంబ బాధ్యత, ఆ కుటుంబ రక్షణ బాధ్యత స్త్రీపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి కుటుంబాలలో ఉన్న ప్రతి స్త్రీ పైనుండి వచ్చే జ్ఞానము అంటే దైవికమైనటువంటి జ్ఞానము కలిగి ఉన్నట్లయితే కుటుంబాలని దైవికమైన మార్గంలో నడిపించగలుగుతుంది ఆ స్త్రీ. కాబట్టి పైనుండి వచ్చే జ్ఞానము పొందుకోవాలని అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. షాలోమ్, ప్రైజ్ ద లార్డ్.